డిజైన్స్ చేసే శివ అది ఎంత అద్భుతమైన డిజైన్స్ అంటే ఒక్కొక్క తారక్ది ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ అవుతుంటే వచ్చే అప్లాజ్ అనేది. సో తన కలర్ కాంబినేషన్ కానీ థ్యాంక్స్ శివ. అలాగే డబ్బింగ్ పప్పు, ప్రతి విషయాన్ని డబ్బింగ్ దగ్గర అసలు లేను నేను. నా అసిస్టెంట్ డైరెక్టర్ సీను, బుచ్చిబాబు చూసుకున్నారు, రెహానా సీను బుచ్చిబాబు చూసుకున్నారు. సో పప్పు దగ్గరుండి ప్రతి కూడా మాడ్యులేషన్ అంటే ఎక్కడ మిస్ కాకుండా ఒరిజినల్ నీకు పైలట్లో ఎలా ఉందో మిస్ కాకుండా చూసినందుకు. సుధీర్ మొత్తం ఈ ప్రొడక్షన్ అంతా హ్యాండిల్ చేస్తూ ఇప్పటికీ అదే ప్యాషన్తో. రమేష్ తాగుబోతు రమేష్ అంటుంటాడు మా సుధీర్ ఎందుకంత పిచ్చి అని ఆయన్ని. సుధీర్ ఎందుకంత పిచ్చికి. ఇంకా శ్రీధర్ గారికి పాపం అదే చిరునవ్వుతో అన్నీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ అన్నీ కనెక్ట్ చేసుకుంటూ అందరినీ పలకరిస్తూ జాగ్రత్తగా మేనేజ్ చేసిన శ్రీధర్ గారికి. అలాగే ఇంకా ప్రసాద్ గురించి చెప్పకూడదు కానీ బాపీ గురించి ఏంటంటే వెనక మొత్తం అంతా అల్లేస్తూ కథ అంతా అల్లేస్తూ సార్ నేను జీరో అని. సో ఈ 6 monthsలో మొత్తం సినిమాని తీసుకొచ్చి ముందు పెట్టి చేయడానికి కారణమైన మొత్తం ప్లానింగ్ అంతా బాపీది అనమాట యాక్చువల్గా. ఎందుకంటే ఈ మొత్తం టీంని ఎంత దారుణంగా హింసపెట్టుంటారంటే నేను ఎప్పుడో 4 o'clock 5 o'clock నిద్రపోతాను అనుకోండి, 4 o'clock వరకు వాళ్ళు నిద్ర వస్తున్నా ఏమొస్తున్నా నాతోనే ఉండాలి. సో నా టైమింగ్స్ బట్టి వర్క్ చేయాలి. సో మళ్ళీ మార్నింగ్ ఏసీస్కో లేచిపోవాలి. అప్పుడెప్పుడు నాకైనా 1 hour పడుకో టైం దొరుకుతుంది కానీ వీళ్ళకి టైం దొరకదు నిజంగా. మేబీ 6 monthsలో వెరీ ఫ్యూ అవర్స్ అనమాట నిద్రపోయేది. వెంకీ ఎవరన్నా రమ్మని చెప్పాను కదరా, నువ్వు డైరెక్టర్ అయిపోతున్నావు అని బాగా. ఓకే ఇంకెవరున్నారా? మీరు చైల్డిష్ అనుకోకండి, ఒకసారి నవీన్ పట్టుకో. చైల్డిష్ అనుకోకండి. ప్రసాద్ గారి గురించి ఏం చెప్పాలో చెప్పాను కదా, చెప్పి కలిసిపోయారని అది తెలియక. రెడీ స్టార్ట్ 1 2 3. అలాగే రాజీవ్ కనకల గారికి, ఎవరది అవసరం శ్రీనివాస్ గారికి, జగత్ బాబు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, తారక్ తారక్ 1 2 3 స్టార్ట్. ఎప్పుడు మా ఇద్దరి మధ్యలో కూడా ఎప్పుడంటే ఫ్రెండ్స్గా ఉన్నాం కదా, మనం సినిమాలు చేయాలి కంటిన్యూస్గా, నువ్వు నా సినిమాల్లో ఉండాలనే రిలేషన్ ఎప్పుడు లేదండి. ఒక మంచి పాత్ర వచ్చినప్పుడు అది రాజీవ్ చేయాలి అని అనుకోవడం నా స్వార్థం.